రైట్. మీ పార్టీ నుంచి టికెట్ తీసుకున్న హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవి లత ఓల్డ్ సిటీలో పోటీ చేస్తున్నారు హైదరాబాద్ ఎంపీగా. పదే పదే ముస్లింల గురించి మాట్లాడుతూ ఉంటారు, ఆ సామాజిక వర్గాన్ని వేలెత్తి చూపిస్తూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు. బండి సంజయ్ గారు అక్కడ హిందుత్వ ఎజెండాతో ప్రచారం చేసే అవకాశం ఉందా ఈ చివరి నిమిషంలో మాధవి లతకి సపోర్ట్గా? లేదు, ఇంకా 4 days మాకు నరేంద్ర మోడీ గారి కార్యక్రమం ఉంది. నేను చూడలే మాధవి లత గారి వీడియోస్ కానీ చూడలే. ఇప్పుడు నేను నా ప్రచారం బిజీలో నేను ఉన్నా కాబట్టి నాడు మాకు నరేంద్ర మోడీ గారి ప్రోగ్రామ్ ఉంది, మా బాస్ వస్తున్నాడు కాబట్టి మా బాస్ ప్రోగ్రామ్ను విజయవంతం చేసుకోవాలి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిని చూడాలి అని చెప్పి ఒక ఆతృతతో ఉన్నారు. కాబట్టి ఆ బహిరంగ సభలు విజయవంతం చేయడం, ఇంకా అన్ని అసెంబ్లీ వారిగా బహిరంగ సభలు నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అనేక రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి రాష్ట్ర పార్టీ డిసైడ్ చేస్తుంది ఎవరు ఎక్కడ ప్రచారం చేయాలి, ఎవరు ఎక్కడ ప్రచారం చేయాలి, రాష్ట్ర పార్టీ నిర్ణయిస్తే కాబట్టి దాని గురించి ఆలోచిస్తాం. రైట్. ఫైనల్ క్వశ్చన్, మీ పార్టీలో ఒక వాయిస్, అసెంబ్లీలో ఒక గలం రాజా సింగ్ పూర్తిగా స్తబ్దుగా ఉన్నారు. మీకు చాలా సఖ్యతగా ఉండే లీడర్, ఈ పార్లమెంట్ లో ఆయన సేవలు చాలా అవసరం. ఎందుకు బయటికి రావట్లేదు, ఎందుకు మౌనం వహిస్తున్నారు? ప్రచారానికి షెడ్యూల్ అక్కడ ఉన్న ఎంపీ అభ్యర్థికి కూడా ఆయన ప్రచారం చేయట్లేదు. అక్కడ ఎంపీ అభ్యర్థిని అడిగండి, నాకు ఐడియా లేదు. రాజా సింగ్ అనే వ్యక్తి హీరో, ధర్మం కోసం పనిచేసే వ్యక్తి, అందరికంటే ఎక్కువ, నాకంటే ఎక్కువ, అందరికంటే ఎక్కువ ధర్మం కోసం పనిచేసే వ్యక్తి. ఈ ధర్మం కోసమే దేనికైనా త్యాగం చేయడానికైనా మొండి పట్టుతోని కొట్లాడేటువంటి వ్యక్తి ఆయనే. రాజకీయాల గురించి ఆలోచించాడు, ఇప్పుడు ధర్మం గురించి ఆలోచిస్తాడు. బట్ అనేక సందర్భాల్లో ఆయన ప్రాణాల మీదకి వచ్చింది. అటువంటి పరిస్థితులు కూడా ఏ రోజు ధర్మాన్ని వదిలిపెట్టిపోలే. దుబాయ్ మస్కటో ఎటో పారిపోలే. అనేక బెదిరింపు కాల్స్ వచ్చినాయి, అనేక కేసులు వచ్చినాయి, కేసులు పెట్టారు, అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు. అయినా కూడా రాజాసింగ్ గారు ఎప్పుడు ఇంత భయపడకుండా ధర్మం కోసం పనిచేస్తున్న వ్యక్తి వాడి. తప్పకుండా రాజాసింగ్ గారు హీరోనే. ఆయన షెడ్యూల్ వచ్చింది ఆల్రెడీ, లాస్ట్ వీక్ ఇప్పుడు షెడ్యూల్ వచ్చింది. అన్ని దాదాపు మ్యాక్సిమం నియోజకవర్గాల్లో రాష్ట్ర పార్టీ వారిని ప్రచారానికి పంపాలని చెప్పి నిర్ణయించింది. కాబట్టి ప్రచారం కూడా సిద్ధంగా పోతున్నారు కూడా. ఫైనల్ గా చెప్పండి, ఎంత మెజారిటీతో గెలుస్తాం అనుకుంటున్నారు? కరీంనగర్ పార్లమెంటు ప్రజలు మీకు ఎందుకు ఓటు వేసి గెలిపించాలనుకుంటున్నారు? ఒక్క మాటలో ప్రేక్షకుల కోసం. ప్రజల ఆశీర్వాదంతో నేను భారీ మెజారిటీతో గెలుస్తానన్న విశ్వాసం, నమ్మకం నాకుంది. మీరు తయారైనటువంటి ఒక కార్యకర్త, కరీంనగర్ గల్లీలో కొట్టాడిన కార్యకర్త ఇవాళ ఢిల్లీ వరకు ఎదిగాడు. అది మీ ప్రోత్సాహం, మీరు చూపించిన ప్రేమ, అభిమానం. కాబట్టి మీరు ఓటేసి గెలిపించిన తర్వాత ఏ రోజు రెస్ట్ తీసుకోలేను నేను, ఏ రోజు డబ్బు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయలే, ఏ రోజు కూడా వ్యాపారం చేసే ప్రయత్నం చేయలే, ఏ రోజు కూడా అవినీతి అక్రమాలకు పాల్పడే ప్రయత్నం చేయలే. నిజాయితీగా, నిబద్ధతతో కమిట్మెంట్తో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నేను పోరాటం చేసినటువంటి తీరు మీ అందరికీ తెలుసు. మీరు ఎంపీగా గెలిపించిన తర్వాత, కేంద్ర నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడిని చేసిన తర్వాత ఈ రాష్ట్రం మొత్తం పేద ప్రజల కోసం, ఇబ్బందులు కష్టాలను పేదలకు భరోసా ఇవ్వడం కోసం ఏ విధంగా నేను పోరాటం చేసినో, ఏ విధంగా పోలీస్ కేసుల వల్ల లేకుంటే జైలుకు పోయి ఏ విధంగా ఇబ్బందులు పడ్డానో, ఏ ఇబ్బందులు పడ్డా కూడా వెనుకడు వేయకుండా మీకోసం కష్టపడి పనిచేసినో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు నన్ను ఎంపీగా గెలిపించిన తర్వాత 2 సంవత్సరాలు కోవిడ్తో పోయినప్పుడు కూడా 3 సంవత్సరాల్లో 12,000 కోట్ల పైగా నిధులు, 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసినటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. దాంతోపాటు ఈ దేశం రక్షింపబడాలంటే, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే తప్పకుండా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కావాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా లేనటువంటి భారతదేశాన్ని ఊహించుకుంటేనే ఒక భయం మనలో పడొస్తూ ఉన్నది, ఒక టెన్షన్ మనలో పడొస్తూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో మీ అమూల్యమైన ఓటును వేసి నన్ను ఎంపీగా గెలిపిస్తే, మీరు వేసిన ఓటును నేను ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడంలో నేను కూడా ఓటేసేటువంటి అవకాశం ఉంటుందని భావిస్తున్నాను. తప్పకుండా మీరు అందరూ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే కరీంనగర్లో బండి సంజయ్ అని నన్ను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ బండి సంజయ్ గారు. మరొకసారి మీ ఏర్పాటు చేసుకున్న కోట కరీంనగర్ సామ్రాజ్యంలో మీరు ఎంపీగా గెలిచి మీరు అనుకున్న సేవలు, మీరు అనుకున్న పరిపాలన అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్, విష్ యూ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ. ఇది కరీంనగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా కార్యకర్తని దేశ స్థాయిలో సేవలు అందించే దిశగా కరీంనగర్ ప్రజలు ప్రోత్సహించారు. అందులో భాగంగానే ఎంపీని ఒకసారి చేశారు, మరొకసారి తిరిగి ఆశీర్వదించమని ఆయన కోరుతున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ.